నమస్కారం. సిక్కోల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 16న జరగనున్న ఆదిత్యుని జయంతి వేడుకను జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిందని, స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 16వ తేదీన జరిగే రథసప్తమి వేడుకకు జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాలు, పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అరసవిల్లికి పండుగ రోజున స్వామివారి దర్శించేందుకు తరలి వస్తుంటారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు అన్ని శాఖల సమన్వయంతో చేస్తుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గత సంవత్సరంలో జరిగిన అనుభవాల దృష్ట్యా అలాంటి సమస్యలు మరలా పునరావృతం కాకుండా చర్యలు చేపట్టినట్టు తెలుస్తుంది. ఇప్పటికే 4-5 పర్యాయాలు వేడుక నిర్వహణకు సంబంధించి సమావేశాలను అరసవిల్లి దేవాలయంలోనూ అలాగే కలెక్టర్ కార్యాలయంలోనూ నిర్వహించారు. కలెక్టర్ ఈ వేడుక చాలా చక్కగా జరగాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని, చిన్నారులకు కావాల్సిన పాలు, బిస్కెట్లు వంటి ఏర్పాట్లు క్యూలైన్ల గుండా చేయాలని ఆదేశించారు. పోలీసులు కూడా ఇప్పటికే ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. పెద్దపాడు నుంచి వచ్చే భక్తులు రామలక్ష్మణ కూడలి, సూర్యమహల్, చిన్న బారటం వీధి మీదుగా జిల్లా పరిషత్ అలాగే 80 అడుగుల రోడ్డులోకి వెళ్ళి వాహనాలను పార్కింగ్ చేసుకుని దర్శనానికి వెళ్ళాలి. అలాగే నవభారత్ నుంచి వచ్చే భక్తులు 7 రోడ్ల కూడలి, పాత బస్టాండ్, జిల్లా పరిషత్ మీదుగా 80 అడుగుల రోడ్డులో, అలాగే కాంప్లెక్స్ నుంచి భక్తులు 7 రోడ్ల కూడలి, పాత బస్టాండ్, జడ్పీ మీదుగా 80 అడుగుల రోడ్డుకు చేరుకుని అక్కడి నుంచి దర్శనానికి వెళ్లాల్సి ఉంటుందని ఇప్పటికే పోలీసులు ట్రాఫిక్కు సంబంధించి సమాచారం విడుదల చేశారు. ఆలయానికి వెళ్లేందుకు భక్తులకు ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అంతా ప్రణాళిక ప్రకారం చర్యలు చేపట్టారు. రథసప్తమి వేడుకలకు సంబంధించి ఆలయ ఈవో మీడియాతో మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంగా వేడుకలకు సర్వం సిద్ధం చేశామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామని చెప్పారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ మాట్లాడుతూ రథసప్తమి రోజున స్వామివారిని దర్శించుకునే భక్తులకు సకల సులభాలు కలుగుతాయని, అందరికీ ఆరోగ్యం అందించే ఆదిత్యుని దర్శించుకోవడం వలన భక్తులు ఆ రోజు ఎంతో తరిస్తారని తెలిపారు. రథసప్తమి వేడుకకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా విధులు నిర్వహించాలని పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ఆదేశించారు. భక్తుల దర్శనానికి వాహనాల రాకపోకలకు ఎటువంటి అంతరాయం కలగకుండా ప్రతి ఒక్కరూ నిబద్ధతో పనిచేసి రథసప్తమి వేడుక ప్రశాంతంగా జరిగేటట్లు విధులు నిర్వహించాలని పోలీస్ అధికారులకు, సిబ్బందికి గురువారం ఉదయం అరసవిల్లిలో రథసప్తమి వేడుకకు బందోబస్తు విధులు నిర్వహించడానికి వచ్చిన పోలీస్ అధికారులకు, సిబ్బందికి జిల్లా ఎస్పీ పలు అంశాలపై దిశానిర్దేశాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎంతో భక్తి శ్రద్ధలతో దర్శనంకు రానున్న భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్లలో భక్తులను దర్శనానికి అనుమతించాలని ఎస్పీ తెలిపారు. వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక దర్శనం క్యూలైన్ల ద్వారా దర్శనం చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు, బస్సులు పార్కింగ్ చేసుకునేందుకు 80 అడుగుల రహదారికి ఇరువైపులా ఏర్పాటు చేయడమైందని, భక్తులపై విషయాన్ని గమనించి పార్కింగ్కు కేటాయించబడిన స్థలాల్లో వాహనాలను పార్కింగ్ చేసి పోలీసు వారికి సహకరించాలని ఎస్పీ తెలిపారు. భక్తులకు విధులు నిర్వహించడానికి వచ్చిన సిబ్బందికి ఎటువంటి అసౌకర్యం లేకుండా వైద్య శిబిరాలు, మంచినీటి ఏర్పాట్లు చేసి అవసరానికి తగ్గట్టుగా అందుబాటులో ఉంచాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు డాక్టర్ జి ప్రేమ్ కాజల్, బి ఉమామహేశ్వరరావు, డిఎస్పీలు వై శృతి, డి బాలచందర్ రెడ్డి, ఏ విజయ్ కుమార్, ఎం వీరకుమార్, ఎస్ఆర్ హర్షిత, ఆర్ శ్రీనివాసరావు, విశ్వనాథం, సిఐలు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది ఉన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై రాజకీయ పార్టీలు, పోటీ చేసే అభ్యర్థులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సామున్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో 33వ వారపు సమావేశంలో భాగంగా ఈవీఎంలు, వివిప్యాట్లు, కంట్రోల్ యూనిట్లపై అవగాహన కల్పించేందుకు భారత ఎన్నికల సంఘం ముద్రించిన ప్రత్యేక హ్యాండ్బుక్ను ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. పోలింగ్ నిర్వహణ మొదలు సాంకేతిక అంశాలు, ఆయా పరికరాల పూర్తి వివరాలు హ్యాండ్బుక్లో ఉంటాయని, వీటిలో ప్రతి అంశాన్ని తెలుసుకుని ఉండాలని కోరారు. ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఈసీఐ నిబంధనల మేరకు వీటిని ఉచితంగా అందజేస్తామని చెప్పారు. ఈవీఎంల సహాయంతో ఓటింగ్ ప్రక్రియ అలాగే వివిప్యాట్లపై ప్రజలకు అవగాహన కల్పించడం లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా సంచార ప్రదర్శన వ్యాన్లతో ఆయా పరికరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. డెమో ఈవీఎంల ద్వారా స్వయంగా ఓటు వేసి తమ అనుమానాలను ఓటర్ల నివృత్తి చేసుకుంటారని చెప్పారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఒకే ఒక్కడు అహం,
వేలాది మంది రైతుల కన్నీరు, కోట్ల మంది భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని రాజధాని ఫైల్స్ పేరుతో రిలీజ్ అయిన సినిమాను అర్ధాంతరంగా నిలిపివేయడంతో అటు ప్రజలు ఇటు ప్రజా ప్రతినిధులు భగ్గుమంటున్నారు. ఇది ప్రభుత్వ నియంత్రణ పరిపాలనని, రాజధాని రైతులంటే, రాజధాని వ్యవహారం అంటే అంత భయం ఎందుకని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గుండు శంకర్ ప్రశ్నించారు. శ్రీకాకుళం పట్టణంలోని కీర్తిక థియేటర్లో ఈరోజు ఉదయం రాజధాని ఫైల్ సినిమాని అర్ధాంతరంగా ఆపివేయడంతో ప్రభుత్వ ఉద్దేశం ఏంటని, వైకాపా ప్రభుత్వానికి అనుకూలమైన సినిమాలు యాత్ర 2 లాంటివి థియేటర్లో ప్రదర్శించవచ్చు, కానీ కోట్ల మంది ప్రజల భవిష్యత్తును చూపే రాజధాని సినిమా ప్రజలు చూడకూడదా అని శంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విషయాల్లో కూడా ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు చేస్తుందని, ఎప్పటికీ ప్రజలు చీకొడుతున్నప్పటికీ ప్రభుత్వ తీరు మారడం లేదని, వెంటనే సినిమా ప్రదర్శనకు అనుమతి ఇవ్వాలని, లేకపోతే తీవ్ర వ్యతిరేకత చూస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ అంబటి లక్ష్మీరాజ్యం, ఇప్పిలి తిరుమలరెడ్డి, శంకర్, బొల్ల నాగేంద్ర యాదవ్, కొయ్యాన జగదీష్, గొండు వెంకటరమణమూర్తి, గొండి శ్యామసుందర్ తదితరులు పాల్గొన్నారు. 2009వ సంవత్సరంలో అరసవల్లి మున్సిపల్ స్కూల్లో 10వ తరగతి చదివే విద్యార్థులు స్కూల్ ఆవరణంలో వసంతి పంచమిని పురస్కరించుకుని సరస్వతీదేవి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సరస్వతీదేవి విగ్రహానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు డిఎస్వి భరద్వాజ్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని, అప్పుడే ఉన్నత లక్ష్యాలకు చేరుకోగలరని సూచించారు. 2009-10 సంవత్సరంలో పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు పాఠశాల ఆవరణంలో చదువుల తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎన్ రామలక్ష్మి, జె వైకుంఠరావు, ఏ జీవన్ రావు, ఎన్ రత్నపూర్ణిమ, బుజ్జిబాబు, 2009-10 బ్యాచ్ విద్యార్థులు కిరణ్ దాసరి, దాడి సంతోష్, అనిల్ బారకల, కళ్యాణి సోమేష్, బలగ రామకృష్ణ, బోర రవిశంకర్లు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వాలంటీర్లు అందిస్తున్న సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సామున్ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రభుత్వం వరుసగా 4వ ఏడాది చేపట్టిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంపై గుంటూరు నుంచి వర్చువల్ విధానంలో ప్రసారమైన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సామున్ సంబంధిత అధికారులు వాలంటీర్లతో కలిసి వీక్షించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పథకాలను ఇంటింటికి అందజేయడంలో వాలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని, వారు చేస్తున్న సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం వరుసగా 4వ ఏడాది వాలంటీర్లకు అభినందన కార్యక్రమం నిర్వహిస్తుందని చెప్పారు. వాలంటీర్ల సేవలు వెలకట్టలేనివని, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా బాధ్యతగా పనిచేసి ప్రభుత్వానికి మరింత మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ ఆకాంక్షించారు. జిల్లాలో సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర పురస్కారాలు పొందిన గ్రామ వార్డు వాలంటీర్లు 12,123 మంది ఉన్నారని అన్నారు. వీరికి సర్టిఫికేట్, సాలువా, బ్యాడ్జ్, మెడల్తో నగదు పురస్కారాలు అందజేస్తామన్నారు. ప్రభుత్వం వాలంటీర్లకు గతం కంటే ప్రోత్సాహకాలను పెంచిందని, సేవా వజ్ర నగదు పురస్కారం పొందిన 40 మందికి 45,000 రూపాయల చొప్పున బహుమతి, సేవరత్న నగదు పురస్కారం పొందిన 171 మందికి 30,000 రూపాయల చొప్పున, సేవా మిత్ర పురస్కారం పొందిన వారు 11,192 మందికి 15,000 రూపాయల చొప్పున బహుమతి ప్రదానం ఉంటుందన్నారు. వాలంటీర్లకు వందనం పేరుతో జిల్లాకు కేటాయించిన అవార్డుల మొత్తం 18.56 కోట్లని ప్రకటించారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన పలువురు వాలంటీర్ల పురస్కారాలను కలెక్టర్ ప్రదానం చేశారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, గ్రామ వార్డు సచివాలయాల నోడల్ అధికారి వాసుదేవరావు, జిల్లా పరిషత్ సిఇఓ డి వెంకటేశ్వరరావు, జిల్లా పంచాయతీ అధికారి టి వెంకటేశ్వరరావు, డిసిఎంఎస్ చైర్మన్ గుండు కృష్ణమూర్తి, పొందర కూరాకల కార్పొరేషన్ చైర్పర్సన్ రాజాపు హైమావతి, అప్పన్న, పలువురు అవార్డు గ్రహీతలు తదితరులు పాల్గొన్నారు. వైకాపాతోనే రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి సాధ్యమని మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. జలుమూరు మండలం అల్లాడ పంచాయతీ గ్రామంలో 40 లక్షల రూపాయల నిధులతో నిర్మాణం చేపట్టిన నూతన సచివాలయ భవనంను ఆయన చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేసుకున్నామని, సీఎం జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. మరింత అభివృద్ధి జగన్ సర్కార్తో సాధ్యమని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య, డీసీసీబీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, ఎంపీపీ వానగోపి, వైస్ ఎంపీపీ తంగి మురళీకృష్ణ, మండల పార్టీ అధ్యక్షులు కన్సు సీతారాం, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాకుళం వాడాడ దరిలో గల ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో శ్రీ పంచమి సందర్భంగా సరస్వతీ దేవికి స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ పంచమి సందర్భంగా స్కూల్ ఆవరణంలో దేవి విగ్రహ ఆవిష్కరణ స్కూల్ అకాడమిక్ డైరెక్టర్ ముద్దాడ సత్యప్రసాద్, హేమలత దంపతుల చేతుల మీదుగా
అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి తల్లిదండ్రులు పిల్లలతో అక్షరాభ్యాస మహోత్సవంను వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ తరణి అర్జున్ చక్రవర్తి, అందవరపు రమేష్, డాక్టర్ రవికుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రావు పిలుపునిచ్చారు. అక్కరాపల్లి గ్రామానికి చెందిన తూలుగు జగదీశ్వరమ్మకు చెందిన పురిళ్లు కాలిపోయిన సమాచారంను శ్రీకాకుళం రెడ్ క్రాస్ అధ్యక్షులు జగన్మోహన్ రావుకు బొద్దూరు ఆంగ్ల ఉపాధ్యాయుడు ఏ దామోదర్రావు తెలపగా రెడ్ క్రాస్ తరపున 5,000 రూపాయలు విలువ చేసే అత్యవసర సామాగ్రిని అందజేసే ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పెంకి చైతన్య, కొత్త సాయి, ఏ దామోదర్రావులు బాధితులకు సామాగ్రిని అందజేసినట్లు జగన్మోహన్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం రూరల్ మండలం చింతడ గ్రామ సచివాలయం పరిధిలోని పలు గ్రామాల్లో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో యువనేత ధర్మాన రామ్మనోహర్ నాయుడు గురువారం పర్యటించారు. టి మన్నయ్యపేట, కె మన్నయ్యపేట, నందగిరిపేట, తురకపేట, కంచరాపువానిపేట, సనపలవానిపేట, నాదనపురం తదితర గ్రామాల్లో స్థానిక నాయకులతో కలిసి యువనేత పర్యటించి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. స్థానికంగా ఉన్న సమస్యలను తెలియజేయాలని కోరారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య తేడాను గమనించాలని కోరారు. ఈ ప్రభుత్వ హయాంలో ఎలాంటి లంచాలు లేవని, సంక్షేమానికి అర్హత ఒక్కటే ప్రామాణికమని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎచ్చర్ల మండలంలోని సంత సీతాపురం కింజరాపు ఎర్రనాయుడు వ్యవసాయ కళాశాలలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో గురువారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరాన్ని రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రావు, లయన్స్ క్లబ్ హర్షవెల్లి అధ్యక్షుడు హారిక ప్రసాద్లు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వచ్ఛంద రక్తదాతలను అభినందించారు. రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. రక్తదానం చేయడం వలన మన ఆరోగ్యం మెరుగవుతుందని చెప్పారు. కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ కె మోషే, కళాశాల యాజమాన్యం ఉడుమూరు శ్రీరామూర్తి, కె దుర్గా శ్రీనివాస్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ బి హర్షవర్ధన్లు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో రక్త కొరత ఎక్కువగా ఉన్నందున వేసవి దృష్ట్యా రక్తదాన శిబిరాన్ని నిర్వహించామని, ఇందులో 60 మంది విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి సేవా భావాన్ని చాటుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ యువజన అవార్డు గ్రహీత పింకి చైతన్య కుమార్, రెడ్ క్రాస్ సభ్యులు సతీష్, విద్యార్థులు, బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అటుకులతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. అటుకులు ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అటుకులను వడ్లు నుంచి తయారు చేస్తారు. వీటిని పూర్తి స్థాయిలో కాకుండా సగం వరకు ఉడికించి ఆరబెట్టి వాటిపై బలమైన వాహనాలతో తొక్కించి తయారు చేస్తారు. అటుకులు బియ్యం కంటే బలవంతకమైన ఆహారం. ప్రపంచంలోని మొదటి ఫాస్ట్ ఫుడ్ అటుకులేనంట. రకరకాల కూరగాయలు, పల్లీలతో కలిపి ఉప్మాలు, పులిహోరలు, పాయసాలు ఇలా ఎన్నో చిటికలో చేసుకోవచ్చు. నేరుగా పాలల్లో వేసుకొని కాస్త బెల్లం మొక్క పెట్టుకొని తినడం మనకు ప్రాచీన కాలం నుంచి అలవాటే. కానీ అటుకుల్ని పోషకాహారంగా కాక ఏదో చిరుతిండిలో భాగంగా భావిస్తాం. కానీ ఏ రకం ధాన్యంతో చేసిన అటుకుల్లోనైనా పిండి పదార్థాలు సమృద్ధిగా దొరుకుతాయి. ఖనిజాలు, విటమిన్లు, ప్రోటీన్లు కూడా ఎక్కువే. చిప్స్, బిస్కెట్లతో పోలిస్తే మంచి స్నాక్ ఫుడ్. ఉదాహరణకు వరి అటుకుల్ని తీసుకుంటే వీటిని రోజు తినడం వల్ల ఐరన్ లోపం తలెత్తదు. 100 గ్రాముల వరి అటుకుల్లో 20 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. అందుకే పిల్లలకి, గర్భిణీలకు, పాలిచ్చే తల్లులకు ఇది మంచి ఆహారం. అటుకులు పీచ్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తంలోని పిండి పదార్థాలు కొంచెంగా చేరేలా చేస్తాయి. అందుకే డయాబెటీస్ రోగులకు ఇవి మంచివే. ఆకలేసినప్పుడు గుప్పెడు అటుకులు తింటే పొట్ట నిండినట్లుగాను అనిపిస్తుంది. ఫ్లేక్స్లోని ఫైటోకెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తాయి. అటుకులు ప్రోబయోటిక్ ఆహారం కూడా. ధాన్యాన్ని నానబెట్టి వడేసి మిల్లు పడతారు. తర్వాత ఆ నీరంతా ఇంకిపోయేలా ఎండబెడతారు. ఇలా చేయడం వల్ల అవి పులిసినట్లుగా అవుతాయి. ఆ సమయంలో వాటిలో ప్రోబయోటిక్ బ్యాక్టీరియా చేరుతుంది. వీటిల్లో ఉండే ఈ బ్యాక్టీరియా కారణంగానే కొన్ని ప్రాంతాల్లో వీటిని నీళ్ళలో నానబెట్టుకొని మరీ తాగుతారు. గ్యాస్ వల్ల కడుపు ఉబ్బరంగా ఉన్నా లేదా ఇతరత్ర ఏ కారణంతోనైనా పొట్ట అప్సెట్ అయినా అటుకులు టానిక్ల ఔషధంలా పనిచేస్తుంది. గోధుమ అటుకుల్లో ఐరన్, పీచుతో పాటు కాల్షియం కూడా ఎక్కువ. బీ ఓట్ మీల్స్ లేదా ఫ్లేక్స్ని అల్పాహారంగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. పిండి పదార్థాలు, ఐరన్, బి కాంప్లెక్స్ సమృద్ధిగా ఉండే కార్న్ఫ్లేక్స్ అందరికీ మంచివే. అన్ని రకాల ధాన్యాల్లోని పోషకాలు కావాలనుకుంటే 4-5 రకాల ఫ్లేక్స్ని పాలల్లో వేసుకొని వాటికి ఎండు ద్రాక్ష, బాదం, మరేవైనా పండ్లు కూడా కలిపి కూడా తీసుకోవచ్చని, పిల్లలకు ఎంతో శక్తినిస్తాయని తెలుపుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ఏ జీవికి సృష్టించే శక్తి లేదు,
సృష్టించేది శక్తి కాదు చైతన్యం కాబట్టి. ప్రమిదలో జ్యోతి చమురు తగ్గే కొలది ఎక్కువ వెలుగునిచ్చును. చమురు పోయమని కాదు, ఆనందంగా అంతమవుతున్నాను అని. అది గ్రహిస్తే జీవిత పరమార్థం అగును. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.